ఈ హబక్కుకు గురించి కొన్ని మాటలు చెప్పాలి. 3 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 3 అధ్యాయాలు. ఈ హబక్కుకు గారి గురించి ఎందుకు నేను మాట్లాడాలంటే, మనందరి మాటలు ఆయన మాట్లాడేశాడు కాబట్టి, మనందరి మాటలు, మన హృదయంలో ఉన్నవన్నీ మన తరపున, అరే నువ్వు వెళ్ళి అడగరా, వీడికి ధైర్యం ఉండదు, బాల్ కొట్టేస్తాడు, పక్కింట్లో పడిపోద్ది, నువ్వు వెళ్ళి అడుగు, అంకులు తిడతాడేమో, ఏమండ, వీడికి భయం ఫస్ట్, ఏమన్నప్పుడు వీడు వెళ్ళొచ్చు కదా. అలాగా హబక్కుకు గారు మన గురించి మాట్లాడారు. ఈ చిన్న ప్రవక్తల్లో దేవుడు ప్రవక్తలు ఎందుకు పెట్టాడు? ఆయన మాటల్ని మనుషులందరికీ తెలియజేయడానికి పెట్టాడనమాట. ప్రవక్తలు ప్రవచిస్తారు. ఏం ప్రవచిస్తారు? ఇదిగో యెహోవా దేవుడు నీకు ఇలా చెప్తున్నాడు, యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీకు ఈ విధంగా సంభవించబోతుంది. దేవుడు మనుష్యులతో మాట్లాడాలనుకున్నప్పుడు ఏం వాడాడు? ప్రవక్తలు వాడాడా? పాత నిబంధనలో ప్రవక్తలు వాడాడు. ప్రవక్తలు ఏం చేసేవారంటే, దేవుని మాటను తీసుకొని ప్రజలకు చెప్తా ఉండేవారు అన్నమాట. దేవుడు ఇలా చెప్తున్నాడు. కొంతమంది నమ్మేవారు, కొంతమంది నమ్మేవారు కాదు. ఆ నమ్మనోళ్ళు ప్రవక్తల్ని హింసించారు, చంపారు, చాలా జరిగినాయి. కానీ హబక్కుకు గారు దేవుడు చెప్పిన మాటలు ప్రజలతో చెప్పట్లే, దేవుడికే ప్రజల మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా. మనకు అదే కదా కావాలా, మన మాట వినేవాడు కావాలి, మన వాదనను వినిపించాలా. దేవుడు మాట్లాడుతున్నాడు, మాట్లాడేవులే, నా మాట కూడా విను. ఈ ఒక్క గ్రంథమే ఈ ప్రవక్త ఏం చేస్తాడంటే, దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు కంప్లైంట్లు ఇస్తూ ఉంటాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాడు అన్నమాట. మన జీవితాల్లో కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. ఏముంటాయి? దేవుడా, నిన్ను నమ్ముకున్నాను కదా, నాకేం జరిగింది జీవితంలో, నిన్ను నమ్ముకున్నాను కదా, నాకే ఎందుకు ఈ కష్టాలు, నువ్వు ఇంత భయంకరమైన స్థితిలో ఉండి కూడా ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నానే, నాకు జవాబు రావట్లేదేంటి? ఇవన్నీ ఉన్నాయా లేదా? ప్రశ్నలు ఉన్నాయా లేదా? ఉంటాయి అందరికీ. ఎందుకుండవు? ప్రశ్నలు ఉంటాయి. కరెక్ట్గా ఓపెన్ అప్ చేసి పిల్లలందరిని కూర్చోపెట్టి మీ హృదయంలో మాటలు మీ డాడీ మమ్మీ ఏమంట చెప్పండి అంటే ఇంకా ఒక రేంజ్లో ఉంటాయి ప్రశ్నలు. నువ్వు అలా చేయలేదా, అప్పుడు ఇలా చేయలేదా, మీరు చిన్నప్పుడు వెళ్ళలేదా, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? స్టూడెంట్స్ని కూర్చోబెట్టి టీచర్స్ గురించి మాట్లాడమంటే గోల్డ్ ఉంటాయి. అలాగా ప్రశ్నలు చాలా ఉంటాయన్నమాట. ఎందుకండో మన హృదయంలో ఉంటాయి. అప్పుడప్పుడు నిరుత్సాహం వచ్చేస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవుడా నేను నిన్ను పూజిస్తున్నాను కానీ, నిన్ను సేవిస్తున్నాను కానీ నా జీవితంలో ఏం జరగట్లే, చాలా మరి నీరసంగా ఉంది లైఫ్. ఒకటి చెప్తున్నాడు, కాలాలు ఉండక మానవు, నీ జీవితంలో ఈ ఫేజ్ అయితే ఉందో ఆ ఫేజ్ మారుతుంది. ఇప్పుడు భయంకరమైన తీవ్రమైన ఎండ రేపు చల్లని వర్షంలా వస్తుంది. బైబిల్ దేవుడు చెప్తున్నాడు, కాలాలు ఉండక మానవు. కాలం ఏదైనా సరే నువ్వు దేవుడి మీద ఒకటే ఒక విశ్వాసం పెట్టాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. కాబట్టి ఈ హబక్కుకు గారు మీ అందరి తరపున బాల్ తెమ్మని ఆయన తోసాం దేవుడి దగ్గరికి. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నల ద్వారా దేవుడు మనందరి ప్రశ్నలకు దేవుడు జవాబునివ్వాలని మరి చూద్దాం. అయితే ఈ హబక్కుకు 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో ఆయన ప్రశ్నిస్తాడు దేవుణ్ణి, దేవుడా ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా, ఏంటిది నువ్వు అంటాడు. 2వ అధ్యాయంలో దేవుడు జవాబిస్తాడు. 3వ అధ్యాయంలో దేవుడు జవాబిచ్చాక ఏముంటుంది? ఇంకా మారు మాట్లాడడానికి ఉంటుందా?
3వ అధ్యాయము మొదటి అధ్యాయానికి విరుద్ధంగా గంతులేస్తాడు, కేకలేస్తాడు, ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దేవుని ప్రణాళిక మనకు తెలిస్తే నీ స్థితి ఏదైనా నీకు సంతోషంగానే ఉంటుంది. ఆ నిరీక్షణకు ఆధారమైన దేవుణ్ణి, ఆయన ప్రణాళికను నువ్వు అర్థం చేసుకుంటే ఈ లోకంలో నాకేది అక్కర్లేదు అని అన్నాడా భక్తుడు? నువ్వు ఉండగా ఈ లోకంలో ఏటి అక్కర్లేదట. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా దేవుని సన్నిధికి సిద్ధపడే వచ్చారనుకుంటున్నాను. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. నమ్మాల్సిందే. దేవుడు అంటాడు కదా, నువ్వు నమ్మాలి కదా నన్ను అంటాడు, చాలాసార్లు అంటాడు. నువ్వు నమ్మాలి కదా, నేను నీకు సహాయం చేయగలనని, నేను జీవము గల దేవుణ్ణని, సహాయము చేయకున్నట్టు నా చేతులు కొరచగా లేవని నువ్వు నమ్మాలి కదా. నమ్మాలి ఎప్పుడు తెలుసా? ఎప్పుడు లేదో అప్పుడు నమ్మాలి. అన్నం ఉన్నప్పుడు అన్నం పెడతారని నమ్ముతావా? అన్నం పెడుతున్నప్పుడు. అన్నం లేనప్పుడు మా అమ్మ అన్నం పెడుతుందని నమ్మాలా? నీకు లోటు ఉన్నప్పుడు దేవుడు లోటు తీరుస్తాడని నమ్మాలా? నమ్మకం అనేది ఎప్పుడు వస్తుందంటే లేనప్పుడు వస్తుంది. హల్లెలూయా. కానీ మనం లేనప్పుడు కంగారు పడిపోతాం, ఉన్నప్పుడు ఎగసెగసి పడతాం, మర్చిపోతాం దేవుణ్ణి. అది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. దేవుడు కంప్లీట్ కంట్రోల్లో ఉన్నాడు. దేవుడు ఈ లోకం మీద, ఈ భూమాకాశాల మీద నీ తల వెంట్రుకల్లో ఒకటి ఊడిపోయినా అని తెలుస్తుందట. ఎలాగండి? ఎలా తెలుస్తుంది? చాలా కాలం మీరు ఆలోచించండి. మీ ముత్తాతకి మీరున్న పరిస్థితి ఇప్పుడు చెప్పారనుకో, దెయ్యం అనుకుంటాను నేను. లేకపోతే వినడానికి, ఆలోచించడానికి చాలా ఎటకారంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఒక 5 తరాలు 2 తరాలు వెనక్కి వెళ్ళి నా ఫోన్లోంచి డబ్బులు ఇంకోటికి వేసేస్తానంటే నమ్ముతాడా? అసలు ఫోనే నమ్మడు. ఫోన్లోంచి ఇంకోటికి డబ్బులు వేసేయడం ఏంటి? నమ్ముతాడా? నమ్మడు. నువ్వు అక్కడెక్కడో మాట్లాడుతుంటే ఇక్కడ కనిపించేయడం ఏంటి? మాయాబజార్లో మాయగా చూపిస్తే అదేదో దేవతలు చేయాలి దాన్ని కదా, ఏవో మాయలు చేయాల, మంత్రాలు చదవాలి దానికి. ఇప్పుడు మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, వచ్చి పడేస్తుంది. ఈరోజు మీరు దేవుని సన్నిధికి వచ్చారు. నేనేం ప్రకటిస్తున్నానంటే మీ అందరి జీవితాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? దేవుడి కంట్రోల్లో ఉన్నాయి. ఇది చాలా గొప్ప ఆదరణ, ఇది చాలా గొప్ప ధైర్యం. ఒకవేళ నువ్వు ధైర్యంగా లేవు అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు నమ్మకం లేదు. దేవుడు నా జీవితంలో కంట్రోల్లో ఉన్నాడు అని నీకు నమ్మకం లేదు. నీకు చిన్న ప్రాబ్లం రాగానే నువ్వు కంగారు పడిపోతున్నావు, భయపడిపోతున్నావు. ఆల్రెడీ భయం అంటే ఏంటి అనుకున్నాం కదా. భయం అంటే ఏంటి? ఫ్యూచర్ గురించి వర్రీ, ఇప్పుడు గురించి కాదు, రేపటి గురించి. ఎంత అవివేకం! రేపేంటో మనకు తెలీదు, ఊహించుకొని. అందుకే అంటారు, చాలామంది అంటారు, మన హృదయంలో ఉన్న ఈ పోరాటం అట ఉన్నట్ల కన్నా ఊహల మీద ఎక్కువ ఉంటుందట. నువ్వు ప్రస్తుతం ఉన్న బాధ కన్నా ఊహించుకొని బాధపడిపోయేది ఎక్కువ. ఊహించుకొని నా జీవితం ఎలా ఉంటుందో, నాకు ఇన్నే డబ్బులు ఉన్నాయి, నేను ఎలా బతకగలుగుతానో, ఎన్నో అన్నీ కూడా ఊహల్లోనే ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమున్నాడు? ఆయన కంట్రోల్లో మీరున్నారు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఐఎమ్ డిక్లేరింగ్. చాలా దేశాలు ఇబ్బంది అయినప్పుడు చెప్తాడు, ఆర్మీ ఈజ్ ఇన్ కంట్రోల్ అన్నాడు. బంగ్లాదేశ్ కదా, ఆర్మీ ఈజ్ ఇన్ కంట్రోల్. న్యాయం తప్పింది, ఇబ్బందులు జరుగుతున్నాయి, వరి అవ్వద్దు,
పరిస్థితులు బాగాలేదు, నౌ ఆర్మీ హస్ కమ్, నౌ ఆర్మీ ఈజ్ ఇన్ కంట్రోల్. అలాగా ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విశ్వము మీద, అది కూడా మనందరి జీవితాల మీద దేవుడు ఈజ్ ఇన్ కంట్రోల్, ఈజ్ ఇన్ చార్జ్. కాబట్టి మనము భయపడాల్సిన అవసరము లేదు. చాలా సంతోషంగా ఆనందంగా దేవుని బల్లను మరి సమీపించాలి. ఈ మాటలు మిమ్మల్ని ఏ స్నానం చేస్తున్నాయి? వాక్యం అనే ఉదక స్నానం చేస్తున్నాయి. ఒకవేళ నువ్వు ఒక విధమైన డౌట్తో, ఒక విధమైన అవిశ్వాసంతో, దేవుడు నాకేమీ చేయలేదని ఒక విధమైన నిరుత్సాహంతో కానీ వచ్చావేమో, వద్దొద్దు, గంతులేస్తా, స్తుతులు చెల్లిస్తా దేవుడిచ్చిన బల్లను నువ్వు సమీపించాలా. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎంత కంట్రోల్ తెలుసా? కీర్తనల గ్రంథం 139వ కీర్తన 1 నుంచి 6 వరకు చదవండి. దేవుడు ఎంత కంట్రోల్లో మరి మన జీవితాలు ఉన్నాయో తెలుస్తుంది. కీర్తనలు 139 1 నుంచి 6. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వు కూర్చున్నావా? తెలుసు. నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నడక పడక కూడా నీకు తెలుసట. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నువ్వు చేసే ప్రతి పనికిమాలిన పని కూడా నీకు తెలుసు. అంతేనా దాని ఉద్దేశం? నువ్వు చేసే ప్రతి చర్య ఆయనకి తెలుసు. యెహోవా నాలుకకు రాకమునుపే, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అది నీకు పూర్తిగా తెలుసు. కంప్లీట్గా నీకే తెలియదు. కంప్లీట్గాని నీకే తెలియదు. నెక్స్ట్ ఏం మాట్లాడాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. నెక్స్ట్ ఏం మాట్లాడతావో, నువ్వు ఎంత తడబడతావో, నీ మాటల్లో ఎంత తడబాటు ఉందో, భయం ఉందో, కాన్ఫిడెన్స్ ఉందో అన్నీ తెలుసు ఆయనకి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇప్పుడు ఎవరు చేయందండి నీ మీద? ఎవరు కంట్రోల్లో ఉన్నావు? నువ్వు దేవుని కంట్రోల్లో ఉన్నావు. దేవుని బిడ్డలకు దేవుడిచ్చే గొప్ప మరి ఆదరణ, ధైర్యం ఏంటంటే యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ మైటీ గాడ్. దావీదు ఇదేమి మంచి స్థితిలో ఉన్నప్పుడు రాస్తున్నట్టేం లేదు. దావీదు జీవితం అంతా పరుగే. దావీదు జీవితం అంతా ఎంటాడమే. ఆ గుహల్లో, ఈ గుహల్లో, ఆ దుప్పల్లో, ఇక్కడ దాక్కొని ప్రాణాన్ని కాపాడుకోవడమే. ఆ పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, నీ చెయ్య నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది మనకు అందదు కాబట్టి నమ్ము. అంతే. మా తాతకు చెప్తే నమ్ముతాడా? ఫోన్లో డబ్బులు ఉంటే నమ్ముతాడా? పిచ్చోడ్లా ఉన్నవరా, మా మనవడికి పిచ్చి వచ్చింది, ఎక్కడన్నా జాయిన్ చేయండి అంటాడు. అంటాడు. కాబట్టి కీర్తనాకారుడు ఏమన్నంటే, ఇటు తెలివి నాకు మించినది. నువ్వేం చేయాలో ఒకటే, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన చెయ్య మన మీద ఉన్నది. నీ వెనకాతల ముందు ఎవరున్నారు? నీ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకొక విషయం ఇప్పుడు ఆలోచించు. ఎలా వచ్చావు? నీ సిద్ధపాటు దేవుడికి తెలీదా? నువ్వు ఏ స్థితిలో వచ్చావో తెలీదా? నువ్వు కూర్చోవడం లెగడం తెలుసట. నువ్వు చేస్తున్న మంచి పనులు, పనికిమాలిన పనులు తెలుసట. నీ హృదయంలో ఆలోచిస్తున్న ప్రతి విషయం ఆయనకి తెలుసట. నీ నోట్లో మాట రాకముందే ఆయనకి తెలుసట. అన్నీ తెలిసిన దేవుడి దగ్గరికి నువ్వు ఎలా సిద్ధపడి వస్తావు? ఏం కవరింగ్ ఇచ్చుకొని వస్తావు? ఏం మేకప్ వేసుకొని వస్తావు? ఏం చేయలేం మనం. వీఆర్ నేకెడ్, క్లీన్గా స్కాండ్. కాబట్టి దేవుడి దగ్గర ఏం కూడా దాచకూడదు. నీకున్న స్థితిని దేవుడికి తెలియజేసుకుని, అయ్యా నా పరిస్థితి ఇది,
కానీ నాకున్న ధైర్యం ఏంటి తెలుసా? ఐఎమ్ ఇన్ కంట్రోల్. నేను పాపపు స్థితిలో ఉన్నా, నేను బలహీన స్థితిలో ఉన్నా, నా పరిస్థితి ఏదైనా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళ ముందు వెనక ఆయన ఉంటాడు. ఆయన చెయ్యి ఆయన మీద ఉంటుంది. వాళ్ళు కూర్చోవడం వల్ల లెగడం ఆయనకు తెలుసు. ఆయన ఆలోచనలు మీకు పుట్టక ముందే ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ఆయన వైపు తిరుగుతావని చూస్తూ ఉంటాడు. అంతే. జస్ట్ ఈ విల్ వెయిట్ ఫర్ యూ. ఎప్పుడు నా వైపు చూస్తాడా, సహాయం చేద్దాం అని చూస్తూ ఉంటాడు. కీర్తనలోనే 90వ అధ్యాయము 90వ కీర్తన 8వ చరణంలో ఇంకా డీటెయిల్గా చెప్తున్నాడు. మా దోషములు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. మన మార్కుల లిస్టు, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎదురుగుండా ఉంది. ఆయన ఎదురుగుండానే ఏం కవర్ చేస్తావు? కింద నుంచి పై వరకు ప్రార్థన చేస్తే అయిపోద్దా? పాటలు పాడితే అయిపోద్దా? ప్రసంగాలు చేస్తే అయిపోద్దా? మన రిపోర్ట్ కార్డు ఆయన దగ్గర ఉంది. అంటే నా గురించి కాబట్టి నేనే చెప్తున్నాను. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, మీ చిన్నప్పుడు ఏం చేసేవారు చెప్పండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తే బాగా చదివే వాళ్ళు చెప్పకండి, చదవని వాళ్ళు చెప్పండి, సవటల్లాటోళ్ళు మాలాటోళ్ళు ఎవరినోటి చెప్పండి, చదువులు తక్కువ ఉన్న వాళ్ళు చెప్పండి, తల్లిదండ్రులు తొక్క తీసే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు చెప్పండి. ఏం చేస్తారు? ప్రోగ్రెస్ కార్డుని దాచేస్తాం. ఒక 2 రోజులు, ఎన్ని రోజులు దాస్తాం? మా సెంట్ పీటర్ స్కూల్లో బీపీ అని ఎట్టేవాడు. బీపీ అంటే బ్రింగ్ పేరెంట్. ఆడికి బీపీ ఎట్టాడంటే అయిపోయినట్టే, బీపీ రైజ్ అని ఎట్టాడు సంగతి. మార్కులు తక్కువ వస్తే బీపీ అని రాసాడు, అంత అయిపోయినట్టు ఆడి పని, చాప్టర్ క్లోజ్. ఆడికి వారం రోజులు జ్వరం పైనుంచి కింద వరకు వచ్చేదనమాట. ఈ ప్రోగ్రెస్ రిపోర్టు ఏం చేసేవాళ్ళం అంటే, రాత్రి డ్యూటీ వెళ్ళిన కూడా మా డాడీ ఉదయానికి సైలెంట్గా ఏ టేబుల్ మీద అయితే ఆయన కూర్చుంటాడో ఆ టేబుల్ మీద పెట్టి, దాని మీద ఒక వెయిట్ పెట్టి కాముగా స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. తెలివితేటలు పరిస్థితులను బట్టి వస్తాయండి, చదువుకుంటే రావు. ఏమండి, బ్యాక్ బెంచెసే ఎక్కువగా జీవితాల్లో సక్సెస్ అయినట్టు ఉంటుంది, తెలుసు కదా. ఎందుకంటే అటు ప్రతిదీ ఛాలెంజ్ అయ్యాడికి. ప్రతిదీ కూర్చున్నాడంటే అడుగుతాడు, ఆయన ఎలా తెప్పించుకోవాలి. తెలివితేటలు ఎక్కువైపోతాయి అనమాట వాళ్ళకి, బ్యాక్ బెంచర్స్కి. కాబట్టి ఏం చేసేవాళ్ళంటే, ఆయన ఉదయాన్నే లెగిచి చూసుకునేవాడు. బీపీ రైజ్ అయ్యేది, పీక్కి వెళ్ళేది, సీజన్స్ ఉంటాయని చెప్పాను కదా, మళ్ళీ తగ్గేది. మనం 5 గంటలకు వచ్చేటప్పటికి ఆ ఇమోషన్స్, ఆ ఫీలింగ్స్ అనుకున్నవన్నీ కూడా కొంచెం సప్పబడేవి. అప్పుడు నెమ్మదిగా చేతులు కట్టుకొని, ఏట్రా ప్రతి లాస్ట్ టైం అదే స్పాట్లో ఉంటే ఎన్ని తెలివితేటలో. అలాగట ఇదేమన్నా, మా దోషములు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. మనం ఏమి దేవుడి దగ్గర దాచగలమండి? ఏం దాచలేం. అయినను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో మా దోషములను ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుతున్నాయి. రహస్య పాపములు, ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్న పాపాలు దేవుడు కనపడుతున్నాయన్న ఆ జ్ఞానం నీకుంటే, ఎవ్వరి దగ్గర ఏం చెప్పకపోయినా దేవుని పాద సన్నిధిలో నువ్వు నీ పాపాలు కుమ్మరించుకుంటే దేవుడు ఆయన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరచి, ఈ వాక్యమనే ఉదక స్నానము చేత నిన్ను కడిగి దేవుడు మరి పవిత్రపరిచి నిన్ను జయము వైపు నడిపిస్తాడు అని దేవుడు నీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు ఉన్న స్థితిని బట్టి నువ్వు బాధపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. దేవుని సన్నిధిలో మీరందరూ కూడా స్కాండ్, హీఈస్ ఇన్ ఛార్జ్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు గాడ్ ఈజ్ ఇన్ ఛార్జ్ అని? మన జీవితంలో దేవుడు గాడ్ ఈజ్ ఇన్ ఛార్జ్. ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, ఆయన అధికారము కింద నువ్వు ఉన్నప్పుడు, నీ బలహీనతలు, నీకున్న ప్రతి విధమైన ఈ లోక సంబంధమైన ప్రతి ఛాలెంజ్ కూడా దేవుడు పైకి తీసుకొస్తాడు. కానీ ఎప్పుడంటే నువ్వు నమ్మాలా. ఏం నమ్మాలా? నా దేవుడు
నా విషయములో శ్రద్ధ కలిగి ఉన్నాడు. నా పరిస్థితి చాలా కాలంగా ఇలాగే ఉంది, కానీ నా దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఏం కోరుకుంటాడంటే ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నా పిల్లోడు నా మీద నమ్మకంగా ఉన్నాడా లేదని చూస్తాడు. ప్రపంచంలో, ఈ లోకంలో, నీ బతుకులో దేవుడు ఒకటే ఒకటి ఛాలెంజ్ పెడతాడు. ఎటువంటి ఛాలెంజ్ పెడతాడంటే నా పిల్లోడు శ్రమలో, కన్నీటిలో, అవసరతలో వాడెలా ఉన్నాడు, ఆడు రంగేంటి, నేను దీవించినప్పుడు కాదు, నేను శ్రమ పెట్టినప్పుడు ఎలాగున్నాడు నా పిల్లోడు అని చూడ్డానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడు మురిసిపోతాడు. ఒకవేళ మాట అన్నావనుకో మురిసిపోతాడు. మా నాన్నగారు అన్నారు మా తమ్ముడు అలా చెయ్యడు అంటే ఆయన ఏమవుతాడు? మురిసిపోతాడు. ఎంత నమ్మకం నేనంటే, ఎంత విశ్వాసం నేనంటే అని మురిసిపోతూ ఉంటాడనమాట. కానీ మన జీవితాల్లో సాధారణంగా మనము శ్రమ వచ్చినప్పుడు మన ముఖము చిన్నబుచ్చుకోవడం అనేది చాలా చాలా అలవాటు. ఈ మధ్య చాలా భయంకరమైనది కదా, కలకట్టాలో మరి డాక్టర్ చాలా భయంకరంగా, నేను చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయారు తెలుసండి. హృదయంలో ఇప్పుడు ఎంత భయం ఉందో వాళ్ళకి లోపల. ఎందుకంటే ఇప్పుడు టీవీలు రావడం వల్ల ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయింది పరిస్థితులు. ఇంతకుముందు ఇంకా భయంకరంగా ఉండేయేమో మనకు తెలియదు టీవీలు లేక. అంతే, ఇప్పుడు ఏం మనుషులు రాక్షసులు అయిపోలే, లేకపోతే అప్పుడున్న మనుషులందరూ కూడా పవిత్రులు మంచోళ్ళేం కాదు. ఇప్పుడు టీవీలు ఉండడం వల్ల మనకి నిజాలు తెలుస్తున్నాయి. లోకం ఎంత బలాత్కారంలో ఉందో మనకి అర్థమవుతూ ఉందన్నమాట. కాబట్టి మరి హబక్కుకు 3 అధ్యాయాలు చెప్పా. ఈ 3 అధ్యాయాల్లో మన తరపున ఆయన అడుగుతున్న ప్రశ్నలకు దేవుడు మనకిస్తున్న జవాబుని తీసుకొని, దేవుడు పరిపూర్ణమైన మరి ఆధిపత్యంలో ఉన్నాడు. ఈ లోకము దేవుని కంట్రోల్లో ఉంది. ఈ లోకంలో అన్యాయం ఉంది, అరాచకం ఉంది, పరిస్థితులు బాగా లేవు. అయినా నువ్వు నమ్మాల్సిందేంటి? దేవుడు ఈజ్ ఇన్ ఛార్జ్ అని నమ్మాలి. కాబట్టి హబక్కుకు గారు ప్రశ్న ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి హబక్కుకు గ్రంథము 1 అధ్యాయము 2వ వచనం. యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. అసలు ఈ ప్రశ్న అండి యూనివర్సల్ ప్రశ్న అండి. అదేమంటారా మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అని, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఉంటుంది, FAQ ఏదో ఉంటుంది, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. మనందరి తరపున హబక్కుకు గారు అడుగుతున్నారు, యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నది. ఏం జరుగుతుంది? బలాత్కారం జరుగుతుంది. నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నువ్వు రక్షింపట్లేదు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు. ఎందుకు నాయన ఇంత అన్యాయం అయిపోతున్నా ఏమీ లేనట్టు చూస్తున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారము అగుపడుచున్నవి. జగడము కలహము రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము ఏమైపోయింది? నిరర్థకమైపోయింది. న్యాయం లేదు నాయన లోకంలో. మంచోడికి రోజులు లేవండి, మంచితనానికి రోజులు లేవు. నేనెంత నీతిగా ఉంటానా, కానీ అన్యాయస్తుడే వర్ధిల్లుతున్నాడు. మేమింత ఖచ్చితంగా ఉంటున్నాం, ఏంటి ఉపయోగం? బలాత్కారం జరుగుతుంది. మీకు బలాత్కారం అనే మాటకు హెబ్రీ ట్రాన్స్లేషన్ ఏంటి తెలుసా? హమాజ్. విన్నారా మాట? హమాజ్. చూడండి ఎంత క్లియర్ కట్గా బైబిల్లో ఉన్న పరిస్థితులకి, ప్రపంచంలో పరిస్థితులకి కనెక్ట్ అవుతుందో. ఈ హమాజ్ అనే తీవ్రవాద సంస్థ ఇశ్రాయేలు మీద ఎంత బలాత్కారమైన దాడి చేసింది.
ఈ బలాత్కారానికి హెబ్రీ భాషలో పేరేంటి? హమాస్. అలాంటి పేరు పెట్టుకున్నాడు. నా సంస్థ పేరేంటి? బలాత్కారం. నా సంస్థ పేరే బలాత్కారం. లోకము మంచిని చెడ్డగాను, చెడ్డను మంచిగాను చూపిస్తుంది అనమాట. కాబట్టి హబక్కూకు గారు మనందరి గురించి అడుగుతున్నారు, దేవుడా నేను చాలా కాలం నుంచి పరిస్థితుల్లో ఉన్నాను, నువ్వు ఎంతకాలం నా ప్రార్థననో, లోకమంతా బలాత్కారంతో నిండిపోయింది, అన్యాయంతో నిండిపోయింది, మంచి మనుషులకు రోజులే లేవు, అన్యాయస్తులు వర్ధిల్లుతున్నారు, ఇదిగో మోసకారులు చక్కగా ఉన్నారు, వారికి పిల్లల మీద పిల్లలు ఉన్నారు, వారి ఆస్తుల మీద ఆస్తులు నడుస్తున్నాయి, నువ్వు చూస్తా ఊరుకుంటున్నావేటి? నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు న్యాయవంతుడు కదా, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు? అది ఈయన ప్రశ్న. చాలా అవసరమైన ప్రశ్న కదా. అయితే ఈయనకి ఇంకో బాధ ఉంది, ఇంకో బాధ. దేవుడు ఏ స్టేజ్కి పట్టుకెళ్ళిపోతాడా అని చెప్తున్నా. ఈయన బాధ ఏంటంటే ఆల్రెడీ బలాత్కారం ఉంది, ఆల్రెడీ పాపం ఉంది, నీ ధర్మశాస్త్రం నిరర్ధకం అయిపోతుంది, నువ్వు మనుషులు నీతిగా న్యాయంగా బతకమంటే వాళ్ళు భయంకరమైన బలాత్కారము, పాపము ఈ లోకాన్ని ఏలుతా నీ ధర్మశాస్త్రాన్ని తుంగలో దొక్కేశారు వాళ్ళు. మరి నువ్వు న్యాయం చేయవా అంటే ఏమంటున్నాడంటే దేవుడు, ఆలకించు. 6వ వచనం చూడండి. ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ఏమండి, ఎవరికన్నా మా కాల్దండి. మరి ఈయనేమో ఏమయ్యా నువ్వు చూడవా అంటే నేను కల్దీయులను, నేను బాబిలోనియన్స్ని, బబులోనును లేపుతున్నా అంటున్నాడు. ఇదేంటిది? ఇదేమో న్యాయం ఉందయ్యా? నువ్వు న్యాయం తీర్చమంటే ఈ పాపాత్మలు నేనే లేపుతున్నాను అంటున్నావు, ఈ కల్దీయులు నేనే లేపుతాను అంటున్నావు, ఈ బబులోనుని నేనే లేపుతున్నాను అంటున్నావు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. వాళ్ళు ఎలాంటి తెలుసా? ఘోరమైన భీకర జనముగా ఉన్నారు, ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు, ఇష్టం వచ్చినట్టు ఏర్పరచుకుంటారు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరిగెత్తు. చిరుతపులని కాదు, అంత క్రూరం అన్నమాట. అంత క్రూరం సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ బైబిల్ అంతా, ఈ వాక్యం అంతా చెప్పాలి, టైం పడుతుంది, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మళ్ళీ ఎక్స్ట్రాగాను. ఎంత బాధ ఉంటుందండి. ఇదేమన్నా బాగుందా? దేవుడా నువ్వు చూడంటే అలా కాదు, నేను కొంతమంది లేపుతున్నాను, వాళ్ళు ఎంత పనికి నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తుంది అది, నా బాధే అది, మళ్ళీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావేటి? నేనే లేపుతున్నాను, వాళ్ళు నేనే లేపుతున్నాను అంటే 13వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? అయితే ఆయన బాధ ఏంటంటే, నేను పనికిమాలోని, నన్ను నువ్వు సెట్ చేయాలనుకుంటున్నావు, నన్ను నువ్వు శిక్షించాలనుకుంటున్నావు. శిక్షించాలంటే నాకన్నా పనికిమాలోని తీసుకొచ్చి నా మీద పెడతావా? ఇదేమైనా న్యాయంగా ఉందా? ఇది ఆయన బాధ. అసలు ఆయన అడిగిందే రక్షించమని. అలా కాదురా, నీకు 10 మార్కులు వచ్చాయి కాబట్టి 0 మార్కులు వచ్చేటితో కొట్టిస్తాను నేనంటే ఎలా ఉంటుంది? పోను 100 మార్కులు వచ్చినోడితో కొట్టిస్తే ఏమన్నా న్యాయం అనేది ఉంటుంది. అది చెప్తున్నాడు. దుర్మార్గుల్ని, ఇంకా దుర్మార్గుల్ని కొంత నీతి ఉంది, మాకు ఎక్కువ లేదు, మా మీద తీసుకుని వస్తావా? ఇదేమైనా న్యాయం ఉందా? చూడండి, దేవుడికి హబక్కూకుకి మాట్లాడుతున్న మాటలు మీకు అనిపించవచ్చు,
దేవుణ్ణి నమ్ముకోనోళ్ళండి వాళ్ళు నా మీద అన్నారు ఈరోజు ప్రభుత్వాలు చాలా భయంకరంగా కఠినంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని అణచివేస్తున్నాయి. వాళ్ళు ఎవరో మాలా ప్రార్థన చేస్తున్నారా, మాలా దేశాన్ని ప్రేమిస్తున్నారా? నిజంగా చెప్తున్నా, క్రైస్తవులు భారతదేశాన్ని ప్రేమించినట్లుగా నాకు తెలిసి, అది అతిశయోక్తేమో కాదు, నేను అనుకుంటాను, నేను నా తల్లిని ఎక్కువ ప్రేమిస్తాను అంతే కదా, నా ప్రేమ గొప్పదని నేను అనుకుంటాను. తప్పే ఉంది అందులో? భారతదేశాన్ని క్రైస్తవులు ప్రేమించినట్లు నాకు తెలిసి ఇంకెవరో ప్రేమించరు. హల్లెలూయా. భారతదేశములో దేవునికి దేశము కోసము అర్చన చేస్తా, దేశం కోసము యాచన చేస్తా, దేశము బాగుండాలని కన్నీళ్లు విడిచి ప్రార్థించే ఏదైనా జనం ఉన్నారంటే అది ఎవరో? క్రైస్తవులు ఒక్కడే. హల్లెలూయా. గర్వంగా చెప్తాను. ఎక్కడన్నా చెప్పండి దేశం గురించి ప్రతి సోమవారం మేము చేస్తున్నామని చెప్పండి. ప్రతి ఆదివారము చాలా సంఘాల్లో క్రమము, ఆరాధన క్రమములోనే దేశము కోసం, ప్రధాని కోసము, ఎవడన్నా కానీ మంత్రుల కోసము, న్యాయ పరిపాలన జరగాలని దేశము కోసము ప్రేమిస్తా, దేశము కోసము ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారంటే ఎవరు? క్రైస్తవులే. దేశానికి 2% ఉండి 98%కి సేవ చేస్తుంది ఎవరు? క్రైస్తవులే. కానీ ఈరోజు 98% దేశము తాలూకా ఆ సమృద్ధినంతా 2 కన్నా తక్కువ పర్సెంట్ వాళ్ళు కొట్టుకెళ్ళిపోతున్నారు. వారు ఈరోజు దేశభక్తులుగా చలామణి అవుతుంటే, దేశం కోసం ప్రాణాలు పెట్టి పిల్లలకు చదువులు చెప్పి ఆడపిల్లల్ని సంరక్షించి ఆరోగ్యము, విద్యా ధ్యానం చేసిన ఈ క్రైస్తవుల్ని దేశద్రోహులు అంటుంది. అన్యాయం కాదా? వీళ్ళు పెడతావా నా మీద అధికారులుగా? వీళ్ళ మమ్మల్ని చెక్ చేసేది? ఈ దుర్మార్గులు నువ్వు లేపుతున్నావా? ఈ దుర్మార్గులు వర్ధిల్లుతున్నారే. మదర్ తెరీసాని సైతాన్లా చూపించే సైతాన్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి నోటికి అడ్డు అదుపు లేదనమాట. అటువంటి క్రూరులు, హృదయములో కఠినత్వము కలిగిన వారు, ఇదిగో దేవుని సేవ, మంచి మాటలు, బాగా బతకండి అయ్యా అంటే మత ప్రచారం అంటున్నారు. ఆ విధంగా అనగదొక్కుతున్న వాళ్ళని లేపుతుంది ఎవరో? నేనే. ఎంత అతిశయోక్తిగా ఉంది ఇది, అన్యాయంగా లేదు. కాబట్టి మరి హబక్కూకు గారి ఆవేదన ఇదే, మనందరి ఆవేదన కూడా ఇదే. ఒక 10 నిమిషాల్లో వాక్యం ముగించుకుందాం. మన బాధ ఏంటంటే, నాయన ఈ అన్యాయాన్ని ఎంతకాలం చూస్తావు? నేను ఎంతకాలం ప్రార్థన చేయాలి నా జీవితం గురించి? నువ్వు నా అన్యాయపు స్థితిని ఎప్పుడు న్యాయం తీరుస్తావు? మన జీవితాల్లో అందరిలో కూడా ఇటువంటి పోరాటాలు నలుగుతానే ఉంటాయి. అయితే ఈ హబక్కూకు గారు దేవుణ్ణి ఇలా ప్రశ్నించినప్పుడు 2వ అధ్యాయములో ఆయన అంటున్నాడు, ఆన్సర్ ఇస్తున్నాడు. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని. అది ఈయన నేను భలే అడిగిన ప్రశ్న దేవుడికి. దేవుడు ఏం చెప్తాడు? చెప్పడానికి ఏం ఉండదు 90%. ఎందుకంటే ఈ న్యాయంగా అడుగుతున్నాడు. అవును, కరెక్టే, అన్యాయస్తులు చెలరేకపోతున్నారు, నువ్వేం చేయట్లేదు. మళ్ళా ఇశ్రాయేలును, యోధాను సరిచేయడానికి భయంకరమైన క్రూరులైన వారు ఎంత భయంకరులు తెలుసా? అందులో రాసిపెట్టి ఉంటుంది. వాళ్ళు వల వేసుకొని మనుషులను పట్టుకెళ్ళిపోతారు. వల్లో అంటే నీ మీద దాడి చేసి, సపోజ్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ చేపల్లో వేసినట్టు వల్ల వేసుకేస్తారు. వేసేసి ఆ వలని ఈడ్చుకుంటూ పోతారు. అంటే ఏది రథాలకో దేనికో కట్టుకొని పోతారు. పోయి ఆ వలకు దండం పెడతారట, ఆ వలకు పూజ చేస్తారట.
వాళ్ళకున్న బలాన్ని దేవతగా కొలుస్తారట. అలా టోల్ని మా మీద పెడతావా, ఇదెంత అన్యాయం దేవుడా అంటే అవును అంటాడని అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు మన ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు. ఆయన గోపురం ఎక్కిపోయి కనిపెట్టు, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. చూడండి, సమయం అయిపోతుంది కాబట్టి ముగించుకుందాం. దేవుడు దీనికి ఏం ఆన్సర్ చెప్తాడు? దేవుడే ఆన్సర్ చెప్పగలడు. ఎందుకంటే ఆయన జరుగుతున్నది జరగబోయేది కూడా ఆయన ఒక్కడికే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మగారు ఆ రోజు ఎందుకు ఆ ప్రశ్న వేసిందంటే ఆవిడికి పరిపూర్ణమైన జ్ఞానం అవగాహన లేదు. ముందు జరగబోయేది నీ నోట్లోకి మాట రాకముందే ఆయనకు తెలుసట. కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి దేవుడు ప్రశ్నకు జవాబు ఇవ్వగలడు. ఒకవేళ ఆ జవాబు నీకు అర్థమైతే నీ స్థితి ఇంకోలా ఉంటుంది. ఈ జీవితాన్ని నువ్వు తప్ప ఇంకెవడో ఆస్వాదించలేడు. డబ్బున్నోడు ఆస్వాదించలేడు, మంది మార్బలం ఉన్నోడు ఆస్వాదించలేడు. ఇదిగో మరి నీకు మేలు మీద మేలు జరుగుతుంటుంది, కానీ ముఖం మటుకు ఆవదం కొట్టేసిన డబ్బాలా ఉంటుంది. డబ్బులు భయంకరంగా ఉంటాయి, భయంకరమైన టెన్షన్ ఎక్కడ దాయాలో తెలియదు. హ్యాపీగా సంతోషంగా ఏమీ లేకుండా ఎవరు ఉండగలరంటే ఈ దేవుడు చెప్పిన సమాధానం అర్థమైనోడు ఉండగలడు. హల్లెలూయా. అప్పుడు ఆయన అందుకే అంటున్నాడు దాన్ని ఆ దర్శనం పరిగెడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు సార్, నేను ఇచ్చే ఆన్సరు అంటే ఎక్కడ వేయాలా? ఎన్ఐడి కొత్త రోడ్డు ఆ ఫ్లైఓవర్ మీద పోస్ట్ ఉంటుంది చూసారా పెద్దది, దాని మీద ఏమంటున్నాడు అర్థమైందా? పాంప్లెట్లు కాదు, పరిగెత్తేవాడు కారులో వెళ్ళేవాడు చూసేయాలి దాన్ని. పరిగెడుతున్నా సరే ఆడికి అర్థమైపోవాలా. అర్థమైందా? అలా ఏమన్నాడు? మళ్ళీ చదవండి. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు, వీలవ్వాలి, కన్వీనియన్స్. అర్థమైందా? కారులో 80 స్పీడ్లో వెళ్తున్నా సరే టక్కమని యేసు నిన్ను రక్షించునని కనిపించాలన్నమాట. అలా చెప్పు. నువ్వు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. పలక మీద స్పష్టంగా రాయి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్త మగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు. అబ్బాయి కంగారు పడొద్దు. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక ఎవరైతే నీ మీద ప్రస్తుతానికి అధికారం చేస్తున్నారో, ఏ బలాత్కారం అయితే ఈరోజు జరుగుతుందో వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడతారు. కానీ అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. హల్లెలూయా. ఇప్పుడు మనం దేని బట్టి బతుకుతాం? విశ్వాసమూలము. డబ్బు బట్ట? దేని బట్టి బతుకుతాం? బ్యాక్గ్రౌండ్ బట్ట? దేని బట్టి బతుకుతాం? ఈ లోకంలో సామాజిక వర్గాన్ని బట్ట, అధికారాన్ని బట్ట, ఆరోగ్యాన్ని బట్ట. దేవుడు ఏమంటాడంటే ఎంత బలాత్కారం అనే ఉన్నాయి లోకంలో. వాళ్ళ కథ నేను చూస్తా, వాళ్ళ కథ ఎలా ఉంటుందో నీకు తెలిస్తే నువ్వు ఎగిరి గంతేస్తావు. నీకు ముందు రోజులు నీకు తెలియదు కాబట్టి నువ్వు ఈ విధంగా ఆలోచిస్తున్నావు. కానీ నీతిమంతుడైతే ఎలా బతుకుతాడు? విశ్వాస మూలంగా. ఇప్పుడు ఏం నమ్మాలి తెలుసా? ఇప్పుడు కూడా ఇంత బలాత్కారంలో కూడా, ఇంత అన్యాయంలో కూడా, ఇంత కష్టంలో కూడా, ఇంత లోటులో కూడా నా దేవుడు ఈజ్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా.
నా దేవుడు ఈజ్ ఇన్ కంట్రోల్. హాస్పిటల్లో చివరి నిమిషంలో ఉన్నవా, డోంట్ వరీ, అవర్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన చిత్తం లేకుండా నీకు ఏమీ చవదు, అంతే. ఇటువంటి విశ్వాసము దేవుడు మీ దగ్గర నుంచి కోరుకుంటా వాళ్ళకి ఏం చేయబోతున్నాడో, ఎందుకు వారిని ఇశ్రాయేలు మీదకి లేపాడో, వారిని లేపి ఈ ఇశ్రాయేలుని ఇదిగో మరి వాక్యం అనే ఉదక స్నానంలోంచి, అగ్ని కొలిమిలోంచి వారిని తీసుకెళ్ళి బంగారంలా తయారు చేసుకొని ఇదిగో ఆయన మకుటంలో పెట్టుకుంటాడేమో. నీకు తెలియదు నీ శ్రమ నీకెందుకు వచ్చిందో, నీకు తెలియదు నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఎందుకున్నావో. ఏ స్థితి అయినా ఏంటి మనకి స్తుతి పాటే అని 2వ అధ్యాయము పరిపూర్ణంగా చదవండి. ఆయన ఆన్సర్ చెప్పాడు. సమయం చాలా తక్కువ ఉంది, వీలుంటే ఇంకొకసారి మాట్లాడుకుందాం. నీ ప్రశ్న ఆయన అడిగాడు, దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ జవాబులో చివరి మాట ఒక్కసారి చదువుతాం. 29వ వచనం, 20వ వచనం 2వ అధ్యాయం. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతా మౌనంగా ఉండాలంతే. సైలెన్స్ అంటాడు, అంతే. సైలెన్స్. ఇక్కడ ఉన్నాడు అటువంటి వాడు. అన్యాయం చూస్తా ఊరుకుంటాడు అనుకుంటున్నావా? నువ్వు కోల్పోతుంది నువ్వు కోల్పోయినట్టు చేస్తాడు అనుకుంటున్నావా? దేవుడు నువ్వు నమ్ముకున్నప్పుడు, దేవుడు నువ్వు నమ్ముకున్న దానికి నీకు న్యాయం చేయకుండా ఉంటాడా? నువ్వు అలా అనుకుంటే కానీ దేవుణ్ణి బాధ పెట్టినోడివే. నువ్వు అలా అనుకుంటే డెఫినెట్గా దేవుణ్ణి బాధ పెట్టినోడివే. ఒక్కసారి ఈ మాట చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3:11 కూడా ఏముంటుందంటే, ధర్మశాస్త్రము చేత ఎవడనూ దేవుడి ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టమే. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా బతుకుతాడు. గలతీ 3:11 చెప్పాడు. హెబ్రీ 10:38 ఈ పాత నిబంధనలో హబక్కుకు గారు చెప్పిన మాట కొత్త నిబంధనలో చాలామంది ఎత్తుకున్నారు. అది ఎంత బలమైన మాట అంటే, ఆ మాట ద్వారా వారు కష్టాల్లో, కన్నీటిలో, శ్రమల్లో చివరికి దేవుని కోసం వారి ప్రాణాలు అర్పించినప్పుడు కూడా వారు ఆ మాటను బట్టి ధైర్యపడ్డారు. హెబ్రీ 10:38 ఉంటుంది, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించిన కానీ అతడు వెనుక తీసిన ఎడలా అతని యందు నా ఆత్మ సంతోషించదు. నువ్వు ఆయన సంతోషింపాలనుకుంటున్నావా? ఆయన సంతోషపరచాలనుకుంటున్నావా? నీకు సూపర్ ఆపర్చునిటీ తెలుసా? నీ కష్టాల్లో, నీ కన్నీటిలో నువ్వేమనాలంటే, నా దేవుడు నీతిమంతుడు, నమ్మదగిన వాడు. నా స్థితి ఏదైనా నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు. కాలాలు ఉండక మానవు. ఈ స్థితిలో నేను ఎప్పటికీ ఉండిపోను. నా స్థితిని మారుస్తాడు, నా కన్నీటిని పన్నీరుగా ఆయన చేస్తాడు అని మరి భక్తుడు, మరి చాలామంది భక్తులు ఈ మాటను బట్టి ఈరోజు మనందరం కూడా విశ్వాసము మూలంగా మనము బ్రతుకుదుము గాక. 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మారిపోయింది. దేవుడు మాట్లాడితే మామూలుగా ఉంటుందా? ఆయన ప్రశ్నలు ఆన్సర్లెస్ అనుకున్నాం. ఎందుకు దేవుడా నాకు ఇలా చేసావు? నేనేం పాపం చేశానని? ఇంత ఖచ్చితంగా ఉంటే నాకు కాయ ఎందుకు ఇలాగ అవ్వాలి? ఇప్పటికి కూడా నీకు ఇప్పటికీ అర్థం కానివి, ఇప్పటికీ నీకు నిజం అనిపించేవి, నాకెందుకు ఇలా జరగాలి, ఆడెందుకు అలా ఉండాలి, నేను చేసిన పాపం ఏంటి, దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన నాకు చేసిందేంటి అని ప్రశ్న నీకు ఉండొచ్చేమో కాక, కానీ దేవుడే కానీ నీతో మాట్లాడితే నువ్వు విశ్వాస మూలంగా బతకరా అబ్బాయి, నీ కార్యాలను చూసుకోకు. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, ఇదిగో అబ్రహాము ఇస్సాకుని ఎందుకు బలి ఇచ్చాడని చెప్పాడు. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. మృతులలో నుంచి కూడా ఆయనకు సంతానం ఎత్తాడట.
అయ్యి బాబు, అదేం విశ్వాసం అండి? ఎవరి ద్వారా అయితే నీ సంతానం స్టార్లు అయిపోతే అన్నాడో ఆయన్ని ఇచ్చేయమంటే ఆడు పోయిన ఆడిలోంచి వచ్చేది అనుకున్నాడు ఈయన. మృతుల్లోంచి కూడా నాకు ఎంత విశ్వాసం! నీకున్న ఒక్క ఆధారం పోతే ఆ పోయినా సరే, నీ స్థితి ఏదైనా సరే అవకాశం లేదు, అయినా ఎత్తాడు. నాకు నమ్మకం ఎంత గట్టిగా ఉండాలంటే, విశ్వాసం ఎంత గట్టిగా ఉండాలంటే, దేవుడు శూన్యములో నుంచి కూడా సృష్టిని చేశాడు. హల్లెలూయా! ఆయన మాట మాట్లాడితే చిన్నపిల్లడు అయిపోతాం. మళ్ళీ అవుతుందా? అది ఎలాగవుతుందండి? యోబుకి చెప్పాడు, ఆయన శరీరము చిన్నపిల్లవాడి శరీరంలాగా అయిపోయింది. స్కిన్ హీ కెన్ టేక్ యూ టు ది బ్యాక్. వాళ్ళందరూ అనుభవించేశారు, వాళ్ళందరూ అయిపోయింది నా జీవితం అనుకుంటావేమో, నిన్ను మళ్ళా వెనక్కి కూడా పట్టుకెళ్ళి ఆ సంతోషం నీకు ఇవ్వగలదు దేవుడు. నమ్మాలి. ఎంతగా నమ్మాలంటే ఎండిన ఎముకలను కూడా జీవం ఇస్తాడని నమ్మాలా. ఎంతగా నమ్మాలంటే నా దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఆయన నా కోసం ఏమైనా చేస్తాడు. వేరే భూమి కూడా సృష్టిస్తాడు, కావాలంటే వేరే ఆకాశం కూడా సృష్టిస్తాడు. చాలామంది ఈ పిల్లల కవితలు రాస్తుంటే నీకోసం తారం తేనా, నీకోసం చంద్రుని తేనా, ఈడు తెచ్చేస్తాడట వెళ్ళి. ఈడే తెచ్చేస్తే నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకోసం ఏం తేడో. కాబట్టి ధైర్యము కలిగి ఉండాలా. 3వ అధ్యాయంలో ఇంతగా మాట్లాడిన ఈ హబక్కూకు గారు 3వ అధ్యాయం అంటున్నాడు, ఏం చేస్తున్నాడంటే, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో. కమాన్ తీసురండి, కీబోర్డ్ రండి అమ్మా, కీబోర్డ్ రండి. 3వ అధ్యాయంకి వచ్చేటప్పుడు ఎంత ఊగిపోయిన మనిషి, రావయ్యా బాబు కీబోర్డ్ రా. మీకు పాట పెట్టాను, మీ గ్రూప్లో పాడతారని. ప్రాక్టికల్గా చెప్తున్నా, ఎంత ఊగిపోయిన మనిషి దేవుడు మాట్లాడాక 3వ అధ్యాయంలో ఉన్నాడు, వాద్యములతో పాడదగిందట. వాయిద్యములతో పాడదగినది యెహోవా నిన్ను కూర్చిన వార్తను విని నేను భయపడుచున్నానని చెప్పి ఆయన 3వ అధ్యాయము, సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు, 3వ అధ్యాయం పాడుతున్నాడా లేదా, మ్యూజిక్ వేసుకున్నాడు లేదా, కీబోర్డ్ ఆన్ చేసుకున్నాడు లేదా, ఏ జాజ్ వద్దా, ఏమండే డ్రమ్మరు రండి. నీ స్థితి ఏదైనా సంతోషంగా ఉండు. నీకున్న ప్రశ్నలన్నీ కూడా ఈరోజు దేవుడు పటాపంచలు చేశాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన చిత్తం లేకుండా ఎంటుక కూడా ఓడదు నీది. హల్లెలూయా! నువ్వు ఇప్పుడున్న స్థితి నీకు తెలియదు. నీ ప్రశ్నకు జవాబు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏం చెప్తాడంటే, వారి అంతము నీకు తెలియదు, నీ తాలూకా దీవెన ఈ శ్రమలలో ఉండడము నీకెంత దీవెన. అందుకే శ్రమనందుట నాకు మేలాయను. దేవుడు నీ శ్రమను కూడా మేలుగానే మారుస్తాడు. నీ కన్నీటిని పన్నీరుగా మారుస్తాడు. దేవుడు నీ లోటును సమృద్ధిగా మారుస్తాడు. నువ్వు ఉన్న స్థితి నీకు దీవెనకరం. నీకు వస్తున్న శాలరీ టాప్. ఇంక వేరే వాళ్ళని చూసి ఆడద్దు. ఆడి ₹1,00,00,000 వస్తుందేమో శాలరీ. మొన్నే చూసాను, ఎవడికి 25 లక్షలు అట శాలరీ. ఆడు 25 నిమిషాలు కూడా పడుకోలేడు అనుకుంటాను. నాకు తెలియదు, మరి మనకు తెలియదు. అంటాడు, చెడ్డ అంటలేదు నేను. దేవుడిస్తే రూపాయి కూడా ₹1,00,000. అది పాటలు అయితే ఉంటాయి కదా, నువ్వు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఈ లోకంలో అన్నీ మనమే దేవుళ్ళ పాటలు రాసేస్తాం, కానీ దేవుడికి ఎంత కెపాసిటీ ఉంటుంది. కాబట్టి 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తున్నాడంటే, పాట పాడుతున్నాడు, స్తుతి చేస్తున్నాడు. దేవుడా, నువ్వు నీతిమంతుడు, నీ న్యాయం కరెక్టు. నేను అనుకున్నాను మా నీతిమంతుల్ని ఏలడానికి నెబుకద్నెజరులాటోడిని, భయంకరమైన ఉగ్రరూపుల్ని, విగ్రహారాధికుల్ని తీసుకొచ్చావే అంటే, ఆ వాక్యం అంతా చదవండి. చెక్కతో నువ్వు లెగు అన్నవాడికి శ్రమట, రాయితో పడుకో అన్నవాడికి శ్రమట. జరగట్లేదా? మనం రోజు అదే పడుకోబెట్టడం లేపడం.
దేవుడికి ఇదే పని మనకి. ఇంకేం పనిలే, వాడికి శ్రమ, వాడిని శిక్షించాలనే నీ మీద చేయించాడు ఆయన. నీకు కరెక్షను, వాడికి శ్రమ. కాబట్టి ఆ నీతి అంతా అయిపోయిన తర్వాత హబక్కుకు ప్రార్థన చేస్తా చివరిగా ఒక మాట అండి, చివరిగా ఒక మాట. ఏ స్టేజ్లోంచి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు చూడండి. నువ్వు నా ప్రార్థనవా, అన్యాయం జరుగుతే కళ్ళు మూసుకొని ఉన్నావా, అసలు ఉన్నావా, ఎక్కడున్నావు అన్నాడు. హబక్కుకు చివరి మాటలు 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ స్టేజ్కి నువ్వు వస్తే పరిపూర్ణమైన స్టేజ్ అనమాట. ఇంకా నిన్ను ఎవడో కదపలేడు, నిన్ను ఏ సైతాను ముట్టుకోదు, సైతానికి పనే లేదు నీతో. ఇంకా సైతానుగాడికి నువ్వు విగ్రహం లాంటోడివి. ఎందుకంటే నువ్వు ఆడి విగ్రహం ఏం చేయదు కదా, ఆడి నీ దగ్గరికి వచ్చి ఎంత కెలికినా నువ్వు ఇలాగే ఉంటావు అనమాట, స్టేబుల్గా రాయిలాగా కథలని సియోను కొండవాళ్ళే ఉంటావు అనమాట. లాస్ట్లో ఆయన ఏమన్నాడు, అంజూరపు చెట్లు 17వ వచనం, అంజూపురు చెట్లు పూయకుండినను, ద్రాక్షపు చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. హల్లెలూయా. ఏం లేదని ఏడుస్తున్నాను ఇప్పుడు. ఎందుకు ఏడుపు? ఈ భక్తుడు మనకు చెప్తున్నాడు, ఇంక ఏడాల్సిన పనిలే. ఏం లేకపోయినా, ఏ స్థితి అయినా స్తుతి పాటే. హల్లెలూయా. ఏ స్థితి అయినా స్తుతి పాటే. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించెదను. ఎంతమంది కొంచెం సంతోషం ఇక్కడ? సంతోషం అంటే వెరీ గుడ్. సంతోషం అంటే ఏంటి తెలుసా? అసలు మామూలుగా నేను మీనింగ్ అంటే సంతోషం అంటే అంట ఇలా ఎగరాలట, అది సంతోషం. యా అనాలట, అది సంతోషం. అని దానికి సంతోషానికి మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి. క్రికెట్ మ్యాచ్ లాస్ట్ బాల్ 6 కొడితే విన్ను. 6 కొట్టిననే నీకు తెలియకుండా సోఫాలో నుంచి ఎగిరి పడతావు కదా, అదే సంతోషం. ఫుట్బాల్, వరల్డ్ కప్ ఫుట్బాల్ అనుకుంటే ఫైనల్లో మా వాడు వీడియో తీశాను, మా జూని గాడి తీసి పెట్టాను. కావాలంటే ఆడు పిచ్చెక్కిపోతున్నాడు, కింద పడిపోతున్నాడు. మెస్సీ గాడు గెలంగానే కింద పడిపోయి పిచ్చి పిచ్చిగా అరిచేస్తున్నాడు. అది ఏమవుతున్నాడు కూడా తెలియట్లే. అదే సంతోషం. ఆయన ఏమంటున్నాడు, అంతవరకు భయంకరంగా ఏడుపులు ఏడిసి కొండకెక్కి దేవుడు ఏం చెప్తాడు ఆ చూసినాడు 3వ అధ్యాయంలో, నా రక్షణ అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను. అంత సంతోషంగా ఈ రక్తాన్ని, ఈ శరీరాన్ని నువ్వు తీసుకోవాలి. దట్ ఈస్ విక్టరీ మనకి. ఆయన శరీరము, ఆయన రక్తము మనకు జయం. ఇంకెవడు ముట్టుకోలేడు నిన్ను. ఏ సైతాను ముట్టుకోలేదు, ఏ రోగం ముట్టుకోలేదు. ఆయన పొందిన దెబ్బలు బట్టి మనకు స్వస్థత. ఆయన రక్తము ఎంత పవర్ఫుల్ అంటే ఈ లోకంలో సర్వాధికారాలు నాకు ఉన్నాయన్నాడు. అన్నాడా లేదా? యేసుక్రీస్తు బయటకు వచ్చాక ఈ పరలోకంలోని ఈ లోకంలోని ఐఎమ్ ఇన్ ఫుల్ చార్జ్, ఐఎమ్ ఇన్ ఫుల్ కంట్రోల్. కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటి. చనిపోయి లెగిచాక దేవుడు చెప్పిన మాట అంటే ఐఎమ్ ఇన్ కంట్రోల్. నమ్ముతున్నావా? నమ్మితే ఆ యేసయ్య రక్తములోని, ఆ యేసయ్య మరి శరీరములోని పాలి భాగస్తులే యేసుతో టీవీగాను పోదామా? టీవీగా ఉండాలి క్రిస్టియన్స్. ఎలా ఉండాలి? టీవీగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇలా ఉండకూడదు. ఎంతమందికి వచ్చా పాట? వెరీ గుడ్. మైక్ ఉన్న వాళ్ళు పాడండి. దేవుని బల్లకు సమీపిస్తుండగా నాకు ఎందుకో కానీ పాట నిన్నటి నుంచి మనసులోకి వస్తుంది. సంతోషిద్దాం, ఆనందిద్దాం. హబక్కుకు ప్రశ్నకు దేవుడు జవాబిచ్చినప్పుడు ఆయన ఎలాగ వాయిద్యాలతో పాడాడో అలాగ పాడుతూ యేసుతో టీవీగా నడాలి నువ్వు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. నీకు తెలుసా, నువ్వు ఒక్కడే నడుస్తే ఒకలాగా ఉంటుంది, నీ పక్కన కార్పొరేటర్ గాడు ఉంటే ఒకలాగా ఉంటుంది. అదే నీ పక్కన ఎమ్మెల్యే ఉండడానికి ఎలా నడుస్తావు? అదే సీఎం ఉంటే ఫోటోలకి
ఇలా ఉంటావా సీఎం ఉంటే? మనకు కావాల్సిన వాళ్ళకి కదా. ఫోటో ఫోటో టీవీ సీఎం అయిపోయావు అనుకో, దేవుడు ఎలా నడుస్తావు, ఎలా నడుస్తావు చెప్పండి అంటావు, అంతేనా? టీవీ. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవుడు వందనాలు చేస్తూ, దేవుడికి చక్కని హబక్కుకు ఎలా పాడాడో అలా చక్కని పాట యేసు